సో ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో అనుభవమాలై లోని 6 పద్యాలను ఒక సైకలాజికల్ మరియు ఆధ్యాత్మిక కోణంలో డీకోడ్ చేయబోతున్నాం. ఒక మనిషి తనని తాను కేంద్రంగా చేసుకుని బతికే ఒక సాధారణ స్థితి నుంచి అసలు నేను అనేదే లేని ఒక అనంతమైన స్థితికి ఎలా మారాడు అనేదానికి ఇవి లైవ్ రికార్డింగ్స్ లాంటివి అని చెప్పొచ్చు. కరెక్ట్. అంటే భౌతిక ప్రపంచం మీద ఆసక్తి ఎలా పోయింది, కరుణ ఎలా పుట్టింది, చివరకు అద్వైతం అనే స్థితికి మైండ్ ఎలా చేరుకుంది అనే ప్రాసెస్ను ఇవి స్టెప్ బై స్టెప్ వివరిస్తాయి. పరమేశ్వర్ని పాదాలు తన తలపై ఉన్నట్లుగా అనుభూతి చెందానని చెబుతూ అసలు ఏ తపస్సు చేసి నేను ఈ అద్భుతమైన వరాన్ని పొందానో నాకే ఆశ్చర్యంగా ఉంది అని అంటారు. అంటే ఇక్కడ గ్రేస్ అనేది ఆయన బలవంతంగా లాక్కున్నది కాదు, దానంతట అదే వచ్చిందనిపిస్తోంది గదా. అవును, ఇక్కడే మనం ఒక ముఖ్యమైన లాజిక్ అర్థం చేసుకోవాలి. దైవ కృప లేదా ఎన్లైటన్మెంట్ అనేది ఏదో బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు. నేను 10 గంటలు ధ్యానం చేశాను కాబట్టి నాకు ఈ శాంతి వచ్చేయాలి అని మనం డిమాండ్ చేయలేము. కరెక్ట్. మనస్సు అనేది ఎప్పుడైతే ఈ లౌకికమైన ఆసక్తుల వెంట పరుగెత్తడం ఆపేస్తోందో, ఎప్పుడైతే ఒక విధమైన రిలాక్స్డ్ స్టేట్లోకి వస్తుందో అప్పుడు ఆ గ్రేస్ అనేది సహజంగానే వ్యక్తమవుతుంది. ఈ మొదటి దశలో ఒక విధమైన అమాయకత్వం అలాగే విపరీతమైన కృతజ్ఞత కనిపిస్తాయి. ఇదంతా నా గొప్ప కాదు, నాకు లభించిన వరం అనే ఆ భావనే ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి మెట్టు అని చెప్పొచ్చు. ముందుగా మొదటి 2 పద్యాలను గమనిస్తే కవి ఒక ఆసక్తికరమైన స్థితిని వర్ణించారు. అవును, ఆయన అంబరంలో నర్తించే పరమేశ్వరుని పాదకమలాలను నా తలపై ధరించి తిని అని మొదలు పెడతారు కదా. కరెక్ట్. ఆ వెంటనే నిద్రపోయినను దైవసంగమమే నా స్వప్నమగును, ఆందోళనలు అన్నీయూ తొలగిపోయెను అని వివరిస్తారు. ఇక్కడే నాకొక సహజమైన సందేహం వస్తోంది. ఏమిటది? సాధారణంగా నిద్ర అనేది ఒక అచేతన స్థితి కదా, అంటే మనస్సు తన నియంత్రణ కోల్పోయే సమయం. అలాంటి నిద్రలో కూడా ఆందోళనలు తొలగిపోయి దైవంతో మమేకమవ్వడమనేది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడే మనం ఉపచేతనావస్థ అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. మెలకువగా ఉన్నప్పుడు మనస్సు ఎన్నో బాహ్య విషయాలపై దృష్టి పెడుతుంది, ఆందోళన చెందుతుంది. అవును, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతుంటుంది. కానీ ఇక్కడ కవి అంబరంలో నర్తించే విశ్వనాట్యకారుడిపై అంటే ఆ నటరాజుపై మనసు లగ్నం చేశారు. దీని ద్వారా తన వ్యక్తిగత సమస్యల పరిధి నుండి బయటపడి ఆ విశ్వలయతో అనుసంధానం అయ్యారు. ఓహో, అంటే అది ఒక రకమైన మానసిక శిఖరాగ్రస్థితి అన్నమాట. ఖచ్చితంగా. ఆయన ఏ తపస్సు చేసి ఈ వరం పొందితునో అనడం ద్వారా ఇది అహంకారం వల్ల రాలేదని వినమ్రంగా అంగీకరిస్తున్నారు. మెలకువగా ఉన్నప్పుడు అహంకారం సృష్టించే ఆ ఘర్షణలు ఆగిపోతే ఆ శాంతి నేరుగా ఉపచేతనంలోకి ప్రవహిస్తుంది. రైట్ రైట్. అందుకే ఆయనకు నిద్రలో కూడా ఆ దైవిక అనుసంధానం కొనసాగుతోంది. ఆ శాంతిని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. నిజమే, ప్రాక్టికల్గా అది చాలా కష్టం. అందుకే 3వ పద్యంలో కవి నా హృదయంలో ప్రవేశించిన నీవు ఆనందాన్ని ప్రసాదించితివి అంటూనే నా క్రియలన్నిటిలో నీవే కదులుచున్నావు అని ప్రకటిస్తారు. అవును, తన పనులన్నీ దైవానివే అని చెబుతున్నారు. ఈ వాక్యం కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తోంది నాకు. అంటే నా క్రియలన్నిటిలో దైవమే కదులుతున్నాడు అంటే ఇక మనిషి సొంత నిర్ణయాధికారం లేదా? ఆ ఫ్రీవిల్కు అర్థమే ఉంది? ఈ వాదన తరచుగా ఆధ్యాత్మిక చర్చల్లో వస్తుంటుంది. ఇది మనిషిని బాధ్యతారహితుడిగానో లేదా నిష్క్రియాపరుడిగానో మార్చే ప్రమాదం లేదా? అంటే అంతా దైవమే చేస్తున్నప్పుడు నేనెందుకు కష్టపడాలి అనే ఆలోచన రాదా అని నా ఉద్దేశ్యం. చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. కానీ ఇక్కడ దాగిన సూక్ష్మం ఏమిటంటే ఫ్రీవిల్ లేకపోవడమంటే పనులు ఆగిపోవడమని కాదు. ఇక్కడ కవి వదులుకుంటున్నది కర్మను కాదు. మరి దేన్ని వదులుకుంటున్నారు? కర్తృత్వ భావనను. అంటే ఈ పనిని నేను సాధిస్తున్నాను, దీని ఫలితం నాకే దక్కాలి అనే అహాన్ని మాత్రమే ఆయన పక్కన పెడుతున్నారు. ఓహో, నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ని వదిలేస్తున్నారన్నమాట. అవును, ఒక ఉన్నత స్థాయి అథ్లీట్ లేదా ఒక గొప్ప సంగీత విద్వాంసుడిని తీసుకోండి. వాళ్ళు తమ ప్రదర్శనలో పూర్తిగా లీనమైనప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను నా చేతిని ఇలా కదపాలి అని ప్రతిక్షణం ఆలోచించరు.
నిజమే, వాళ్ళ ద్వారా ఆ క్రీడ లేదా ఆ సంగీతం దానంతట అదే ప్రవహిస్తుంటుంది కదా. ఖచ్చితంగా. ఇది నాకొక నటుడి ఉదాహరణను గుర్తుచేస్తోంది. చెప్పండి. ఒక నటుడు వేదికపై ఉన్నప్పుడు తాను నటిస్తున్నాను అనే స్పృహ ఉన్నంతవరకు ఆ పాత్ర సహజంగా పండదు కదా. 100% నిజం. ఎప్పుడైతే ఆ నేను అనే స్పృహను పక్కన పెట్టి పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేస్తాడో అప్పుడు ఆ చర్యలు అత్యంత సహజంగా జరుగుతాయి. అంటే కవి బాధ్యతను తప్పించుకోవడం లేదు, ఆ బాధ్యతను మోస్తున్నాననే భారాన్ని దించేస్తున్నారు. సరిగ్గా చెప్పారు. కర్మలు జరుగుతూనే ఉంటాయి, కానీ కర్త యొక్క అహంకారం ఉండదు. అహంకారం తొలగిపోయినప్పుడు ఆ కర్మ ఒక యజ్ఞంలా మారుతుంది. ఎంత అందమైన ఆలోచన ఇది. అయితే ఇక్కడ్నుండి ఈ కవిత ఒక ఆసక్తికరమైన, అత్యంత విశాలమైన మలుపు తిరుగుతుంది. అవును, 4వ పద్యం దగ్గరకు వచ్చేసరికి ఆ దైవాన్ని తన పరిధి దాటి ఇతర జీవులలో చూడటం ప్రారంభిస్తాడు కవి. రైట్. ప్రతి జీవిలో నీవున్నావని గ్రహించితిని, నా హృదయంలో కరుణ ఉప్పొంగెను అని చెబుతారు. ఈ ఒక్క వాక్యంలోనే గొప్ప దార్శనికుడు వళ్ళలార్ రామలింగ స్వామిగల్ ప్రబోధించిన తిరువృత్పా తత్వశాస్త్రం యొక్క సారాంశమంతా దాగి ఉంది. ఈ అరుత్పా తత్వానికి, ఈ పద్యానికి ఉన్న ఆ లోతైన అనుసంధానం గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ప్రతి జీవిలో దైవం ఉన్నాడని గ్రహించినప్పుడు కరుణ ఉప్పొంగుతుందని కవి అంటున్నారు. కాని లాజికల్గా ఆలోచిస్తే వేరొక జీవి పట్ల కరుణ కలగడం వల్ల ఒక వ్యక్తి అహంకారం ఎలా కరిగిపోతుంది? మంచి ప్రశ్న. జాలి లేదా కరుణ అనేది కేవలం ఒక భావోద్వేగం కదా. అది ఆధ్యాత్మిక వికాసానికి ఎలా మూలకారణమవుతుంది? ఇక్కడే వళ్ళలార్ ప్రబోధించిన జీవకారుణ్యం అనే భావనను మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మనం సాధారణంగా అనుకునే కరుణ లేదా జాలి అనేవి ద్వంద్వత్వంతో కూడుకున్నవి. ద్వంద్వత్వమంటే? అంటే ఒకరు ఇచ్చువారు, మరొకరు పుచ్చుకొనువారు. జాలి చూపించేవాడెప్పుడూ నేను వీరికంటే ఒక మెట్టు పైనే ఉన్నాననే అహంకారంతో ఉంటాడు. కాని అరుత్పాతత్వంలో చెప్పబడిన జీవకారుణ్యం అది కాదు. ఓహో, మరి ఆ జీవకారుణ్యం అంటేమిటి? ఇక్కడ కరుణ అనేది ఒక ఎమోషన్ కాదు, అది ఒక వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా గ్రహించడం. అంటే ఎదురుగా ఉన్న జీవిలో కూడా నాలో ఉన్న అదే చైతన్యం ప్రవహిస్తోందని సంపూర్ణంగా తెలుసుకోవడం. అబ్బా, ఎంత గొప్ప మాట ఇది! ఒక వ్యక్తి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని జాలిపడడు కదా, అది తానేన గుర్తిస్తాడు. అలాగే సాటి జీవిలోని బాధను తన బాధగా గుర్తించడమే జీవకారుణ్యం. రైట్. ఎప్పుడైతే ఇతరులు అనే భావన చెరిగిపోతుందో అప్పుడు నేను అనే అహంకారాన్ని రక్షించుకోవలసిన అవసరముండదు, అది దానంతక అదే నిరాయుధమైపోతుంది. ఖచ్చితంగా. ఈ పర్స్పెక్టివ్ వింటుంటే నాకొక దార్శనికమైన స్పష్టత వస్తోంది. కరుణ అనేది ఒకరికి చేసే సాయం గాదు, అది మనల్ని మనం ఇతర రూపాల్లో గుర్తించడం అన్నమాట. అవును. ఆ గుర్తింపు జరిగిన తర్వాత కవి మనస్థితి ఎలా మారుతుందో 5వ పద్యం అద్భుతంగా వివరిస్తుంది. అపార కరుణా జ్యోతిన అంతరంగములో వెలిగెను, అజ్ఞాన చీకటి అంతరించిపోయెను అని రాశారు. ఇక్కడ అపారమైన కరుణ ఒక వెలుగులాగా మారుతోందని వర్ణిస్తున్నారు కదా. ఈ జ్యోతి భావనకు అరుత్పాకి ఉన్న సంబంధం ఏమిటి? అరుత్పా తత్వశాస్త్రంలో అత్యంత కేంద్రబిందువైన భావన అరుత్ పెరుంజ్యోతి, అంటే సుప్రీం గ్రేస్ లైట్. వల్లలార్ దృష్టిలో భగవంతుడు ఏ ఆకారానికో గుడికో పరిమితమైనవాడు కాదు. అవును, ఆయన నిరాకారుడు అంటారు కదా. రైట్. ఆయన కేవలం అనంతమైన కరుణ మరియు కాంతి స్వరూపుడు. ఈ 5వ పద్యంలో కవి వాడుతున్న అపార కరుణాజ్యోతి నేరుగా ఆ అరుత్ పెరుంజ్యోతినే సూచిస్తోంది. అంటే ఆ జ్యోతి అజ్ఞానాన్ని ఎలా అంతరింపజేస్తుంది? మనలోని అజ్ఞానమనేది కేవలం సమాచారం తెలియకపోవడం కాదు, నేను ఈ శరీరానికి, ఈ మనస్కు పరిమితమనుకునే ఒక ప్రాథమిక భ్రాంతి. ఆ విశ్వవ్యాప్తమైన జీవకారుణ్యం ద్వారా పుట్టే కాంతి ప్రవేశించినప్పుడే ఆ అజ్ఞానం సమూలంగా అంతరిస్తుంది. అంటే కాంతి అనేది చీకటితో యుద్ధం చెయ్యదు, కేవలం ఆ భ్రాంతిని తొలగిస్తోంది. కవి అనుభవిస్తున్న ఈ కరుణాజ్యోతి కూడా అలాంటి ఒక అల్టిమేట్ రియాలిటీ చెక్ లాంటిదే కదా. ఇది నా ప్రపంచం, వీళ్ళు నా శత్రువులు, ఇది నా బాధ అని ఒక భ్రాంతిలో బతుకుతున్నాం. ఎప్పుడైతే అరుత్ పెరుంజ్యోతి అంతరంగంలో వెలుగుతుందో ఆ హెడ్సెట్ ఊడిపోతుంది. ఖచ్చితంగా. భ్రాంతి తొలగిపోయి వాస్తవమైన అనంత కాంతి దర్శనమిస్తుంది. ఇక్కడే మనం ఈ ప్రయాణం యొక్క చివరి మరియు అత్యంత ఉత్కృష్టమైన దశకు చేరుకుంటాం. అదే 6వ పద్యం కదా. అవును. అందులో కవి నేను అనే భావము కరిగిపోయెను, నీవే నన్నుగా వెలిగితివి,
భేదము లేకుండెను సర్వము ఒకటేనని అనుభవించి తిని అంటారు. ఇది వినడానికి చాలా బాగుంటుంది కానీ కాని ఏమంటే ఈ సర్వమూ ఒకటే అనే స్థితి గురించి ఆలోచిస్తే ఒక రకమైన అస్తిత్వ భయం కలుగుతుంది. అదేనండి ఎగ్జిస్టెన్షియల్ డ్రెడ్ అంటాం కదా. నిజమే, అలా అనిపించడం సహజం. ఒక మనిషి జీవితమంతా కష్టపడి నిర్మించుకున్న గుర్తింపు, ఆ నేను అనే ఒక ఐడెంటిటీ పూర్తిగా కరిగిపోవడమంటే మరణంతో సమానమనిపిస్తుంది కదా. ఆ నేను లేనప్పుడు ఇంక అనుభవించేదెవరూ అసలు? ఆలోచించాల్సిన ప్రశ్నే ఇది. ఆనందాన్ని ఆస్వాదించడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా. దీనిని అత్యున్నత ఆనందంగా దార్శనికులు ఎందుకు పరిగణిస్తారు? నేను కరిగిపోవడం అంటే వ్యక్తిత్వం నాశనమవ్వడం అని మనం పొరబడతాం. కాని వాస్తవానికి అది వ్యక్తిత్వం యొక్క పరిమితులు బద్దలు కావడం. దీన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం ఒక నాటక ప్రదర్శనను ఊహించుకుందాం. చెప్పండి. ఒక నటుడు వేదికపై ఒక విషాద పాత్రను పోషిస్తున్నాడు అనుకోండి. ఆ నాటకం జరుగుతున్నంతసేపూ అతను ఆ పాత్ర తాలూకు బాధను, భయాన్ని నిజమని నమ్ముతాడు. నాటకం పూర్తయాత తన అసలు దుస్తులు వేసుకున్న తర్వాత ఆ పాత్ర ఉనికి ఆగిపోతుంది. అవును, ఆ పాత్ర ఉండదింకా. అంటే ఆ నటుడు చనిపోయాడా? లేదు కదా. అతను ఆ పాత్ర తాలూకు పరిమితుల నుండి, బాధల నుండి విముక్తి పొందాడు. నేను అనే అహంకారం కూడా సరిగ్గా అలాంటి ఒక పాత్ర మాత్రమే. ఓహో, అంటే ఆ అహం కరిగిపోయినప్పుడు మనం ఆ అనంతమైన దైవిక చైతన్యంలో భాగమవుతామన్నమాట. ఖచ్చితంగా. దీన్నే వేదాంతంలో అద్వైతం అంటారు. అంటే రెండు కానిది. ఇది అద్భుతమైన వివరణ. పాత్ర ముగిసినప్పుడు నటుడికి కలిగే స్వేచ్ఛను అద్వైతంతో పోల్చడం ద్వారా ఆ భయం దానంతటదే తొలగిపోతుంది. అవునండి, అక్కడొక శూన్యం ఏర్పడలేదు. బదులుగా ఒక విశాలమైన ఉనికి ఆవిష్కృతమైంది. రైట్. నువ్వు వేరు, నేను వేరు అనే ఆ ద్వంద్వత్వం ఉన్నంతవరకు పోల్చుకోవడం ఉంటుంది, భయం ఉంటుంది. ఎప్పుడైతే సర్వమూ ఒకటే అనే అవగాహన వస్తుందో అక్కడ పోరాడటానికి వేరొకరుండరు. సహజంగానే శాశ్వత ఆనందం మిగులుతుంది. ఈ 6 పద్యాలు మనకు నేర్పించే అతిపెద్ద పాఠం అదే. భక్తి అనేది ఒక మూలగా కూర్చుని చేసేది కాదు, అది ఒక మానసిక పరిణామం. ముందుగా ఆకాశంలోని దేవుడిపై దృష్టి పెట్టడం ద్వారా మనస్సును బాహ్య కోరికల నుండి విముక్తి చెయ్యాలి. ఆ తర్వాత దైవాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుని ఫ్లో స్టేట్లో పనులు చెయ్యాలి కదా. అవును. ఆపై ఇతర జీవుల పట్ల వల్లలార్ ప్రబోధించిన ఆ జీవకారుణ్యం కలిగి ఉండటం, మరియు చివరకు ఆ అరుత్ పెరుంజ్యోతి ప్రకాశంలో తన అహంకారాన్ని కరిగించివేసి అద్వైత స్థితికి చేరుకోవడం. ఇది ఆ పద్యాలు చూపించే రోడ్ మ్యాప్. ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఒక కవిత వెనుకున్న ఇంత పటిష్టమైన మానసిక మరియు తాత్విక యంత్రాంగాన్ని మనం డీకోడ్ చేయగలిగాం. జీవకారుణ్యం అనేది కేవలం నైతిక సూత్రం కాదని, అది అహంకారాన్ని కరిగించే ఒక అద్భుతమైన ప్రక్రియ అని స్పష్టమైంది. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఈ అద్వైత ప్రయాణాన్ని విశ్లేషించిన తర్వాత ఒక ఆలోచనతో ఈ చర్చను ముగించడం సబబుగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రేపు ఉదయం నిద్రలేచేసరికి వారిలోని నేను అనే అహంకారం పూర్తిగా చెరిగిపోయుంటే ఎలా ఉంటుందో ఊహించండి. వీధిలో ఎదురయ్యే ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ కేవలం ఆ ఒకే ఒక్క అపార కరుణాజ్యోతి మాత్రమే ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తే అప్పుడి మానవ అనుభవం, మనం నిర్మించుకున్న ఈ సమాజం ఎంత అనూహ్యంగా, సమూలంగా మారిపోతుందో ఊహించడమే ఒక అద్భుతమైన అనుభూతి కదా. అంబరంలో నర్తించే పరమేశ్వరుని పాదకమలాలను నా తలపై ధరించి తిని, ఏ తపస్సు చేసి వరం పొందితినో నాకే తెలియదు. లోకాసక్తులలో పడని నా మనసు ప్రేమతో ఆయనను కోరెను. దివ్య ప్రకాశములో మునిగిపోయి లోకమంత మరచితిని. నిద్రపోయినను దైవ సంగమమే నా స్వప్నమగును. ఆందోళనలు అన్నియు తొలగిపోయెను. ఆయనే నా ప్రతి ఆలోచనగా నిలిచెను. శాంతి తృప్తి నన్ను నింపెను.
నా హృదయంలో ప్రవేశించిన నీవు ఆనందాన్ని ప్రసాదించితివి. నా క్రియలన్నిటిలో నీవే కదులుచున్నావు. సత్యాన్ని గ్రహించిన వెంటనే మనస్సు శాంతమైంది. నీ కరుణే నా జీవమై నిలిచెను. ప్రతి జీవిలో నీవున్నావని గ్రహించి తిని. నా హృదయంలో కరుణ ఉప్పొంగెను. జ్యోతి నన్ను నింపి నన్ను మరిపించెను. అనంతానందము పెరిగెను. అపార కరుణా జ్యోతి నా అంతరంగములో వెలిగెను. అజ్ఞాన చీకటి అంతరించిపోయెను. మనస్సు దివ్య జ్యోతితో నిండెను. పరమ సత్యము ప్రత్యక్షమాయెను. నేను అనే భావము కరిగిపోయెను. నీవే నన్నుగా వెలిగితివి. భేదము లేకుండెను. సర్వము ఒకటేనని అనుభవించితిని.